హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ @సాహిరా సుల్తానా. నేను మీకు ఈరోజు వచ్చేసి ఆయుర్ హెనా అనేది చూపిస్తున్నాను, ఎలా అప్లై చేయాలో. థ్యాంక్ యూ. ఆయుర్ హెనా మార్కెట్లో ఇలా ప్యాకెట్లో దొరుకుతుంది. ఫామ్ వాటర్లో వచ్చేసి అది కలుపుకోవాలి. హెనా కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత ఇయర్ టు ఇయర్ సెక్షన్ క్లిప్ తీసుకొని ఇలా ఇయర్ టు ఇయర్ సెక్షన్ హెయిర్ తీసుకొని ఇలా టై చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ ఏరియాలో ఇలా రైట్ లెఫ్ట్ రైట్ సెక్షన్ ఇలా టై చేయాలి. చాలామందికి హెయిర్ కలర్ అనేది పడదు, ఈచింగ్ లాంటి ప్రాబ్లం వస్తుంది, దద్దులు వస్తాయి. కొంతమందికి బాడీ మీద కూడా ఈచింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆయుర్ హెనా వాడతారు చాలామంది. ఇలా నాప్ ఏరియాలో సెక్షన్ తీసుకొని అప్లై చేయాలి. ఇక్కడ ఈ హెయిర్లో వచ్చేసి గ్రే హెయిర్ రూట్స్ వరకే ఉన్నాయి, కింద వరకు లేవు. కాబట్టి ఎక్కడ వరకు అయితే గ్రే హెయిర్స్ ఉన్నాయో అక్కడ వరకు అప్లై చేయాలి. ఎక్కువగా స్టెప్ బై స్టెప్ ఇలా సెక్షన్స్ తీసుకోవాలి. ఇలా అప్లై చేస్తూ ఉండాలి. మధ్యలో కోమ్తో ఇలా కోమింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ గ్రే హెయిర్స్ మిగలకుండా మొత్తం కవర్ చేయాలి. ఇలా కోమింగ్ చేస్తూ ఉంటే మిగిలిన హెయిర్స్కి అప్లై అవుతూ ఉంటుంది. హెనా కంటిన్యూ ఇలాగే అప్లై చేయాలి. వైట్ హెయిర్ అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్కి కానీ ఇక్కడ ఫంక్షన్లో వెళ్ళాలన్నా సడన్గా హెయిర్ వైట్ ఉండడం వల్ల కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఇంకా మనం ఆఫీస్లో కానీ బయట వెళ్ళినప్పుడు మన హెయిర్ వైట్ ఉన్నప్పుడు మనతో మాట్లాడే ఫ్రెండ్స్ కూడా మన హెయిర్ని చూస్తూ ఉంటారు. మనకు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు హెయిర్ గ్రే ఉన్నప్పుడు. హెయిర్ మొత్తం కలర్ చేసాక తర్వాత యంగ్గా మన లుక్ అనేది కనిపిస్తుంది. ఇలా రైట్ సైడ్లో కూడా నాప్ ఏరియా నుంచి స్టెప్ బై స్టెప్ ఇలా సెక్షన్ తీసుకుంటూ ఇలా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా అప్లై చేస్తూ ఉండాలి. మళ్ళీ కొన్ని సెక్షన్స్ తీసుకోవాలి. ఇలా అప్లై చేయాలి.
మొత్తం హెయిర్కి అప్లై చేశాక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టుకోవాలి, లీవ్ చేయాలి. హాఫ్ అన్ అవర్ లీవ్ చేశాక నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేయాలి. ఇలా ఫ్రంట్ ఏరియాలో కూడా అప్లై చేయాలి. మొత్తం ఫ్రంట్ ఏరియాలో కూడా అప్లై చేసి ఇలా బ్యాక్ కోమింగ్ చేస్తూ ఉండాలి. ఫ్రంట్ ఏరియా సైడ్ వచ్చేసి మంచిగా హెయిర్ మంచిగా కవర్ చేసి అప్లై చేయాలి. ఎందుకంటే అక్కడక్కడ గ్రే హెయిర్ మిగిలిపోతాయి కాబట్టి ముందు జాగ్రత్తగా కవర్ చేయాలి. మొత్తం హెయిర్ కలర్ చేశాక ఎక్కడైనా కలర్ మళ్ళీ రాకపోతే మళ్ళీ గ్రే హెయిర్స్ అక్కడక్కడ కనిపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా మంచిగా కవర్ చేయాలి మొత్తం. తర్వాత హెయిర్ వాష్ చేయాలి. హాఫ్ అన్ అవర్ 30 minutes లీవ్ చేసి 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేయాలి. మళ్ళీ కండిషనర్ అప్లై చేసి ఒక 5 minutes కండిషనర్ అలాగే లీవ్ చేసి పెట్టాలి. తర్వాత కండిషనర్ కూడా వాష్ చేయాలి. కండిషనర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ వచ్చేసి హెయిర్ డ్రైయర్తో హెయిర్ డ్రై చేయాలి. మళ్ళీ వచ్చేసి హెయిర్ మళ్ళీ కండిషనర్ వచ్చేసి అప్లై చేసి 5 minutes లీవ్ చేయాలి. మళ్ళీ హెయిర్ వాష్ చేసేసి హెయిర్ డ్రైయర్తో మంచిగా హెయిర్ ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా దువ్వుకుంటూ హెయిర్ సెట్ చేయాలి.